పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అలాగే హరిశంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఉత్సాహ్ భగత్ సింగ్ అయితే ఇప్పుడు థియేటర్ల ముందు అయితే సందడి చేస్తుంది. ప్రధానంగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ అలాగే తన అభిమానుల కోసం అయితే పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే సినిమాలు నటిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా తెలిసిందే. ఇప్పుడు ఉత్సాహ్ భగత్ సింగ్తో మొత్తం జన సైనికులు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉరకలెత్తుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పటికే థియేటర్లోంచి అయితే బయటకు వస్తున్నారు. అలాగే ఫస్ట్ హాఫ్ ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది సినిమా? సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందండి. ఓజీ వేరండి, ఇది వేరండి. ఓజీకి వేరు దీనికి ఇంకా కుర్రోడి కింద యాక్ట్ చేశారు సినిమాలో. డైలాగ్స్ మొత్తం ఇంకా ఆయన 25 లోపుకి డైలాగ్స్ మొత్తం చెప్పారు గట్టిగా. అదండి గబ్బర్ సింగ్ దానికి దీన్ని కంపేర్ చేయట్లేదు, ఇంకా బాగుంటుంది ఫస్ట్ హాఫ్. అనే సినిమా సూపర్ హిట్ సినిమా. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ ఇంకా బాగుంటుంది సినిమా. గబ్బర్ సింగ్ దీనికి పోల్చకండి. గబ్బర్ సింగ్ వేరు, ఇది వేరు. సూపర్ సినిమా ఇది. సూపర్ అండి. ప్రతి సీన్ కూడా సూపర్ బాగా తీశారు సినిమా. అది ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిందండి. చాలా బాగుందండి సినిమా. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందండి. సూపర్ బాగుంది, అద్భుతంగా ఉంది. కానీ ఏంటంటే మాత్రం పూర్తిగా రాజకీయం ఇమిడి ఉంది. అది ఎవరికి దిగాలో వాళ్ళు దిగుతుంది. ఎక్సలెంట్. డైలాగులు ఎవరు చెప్పారో వాళ్ళకి చెప్పారు అన్నమాట. ఎవరికి తెలుస్తుందో వాళ్ళు తెలుస్తుంది. సినిమా అయితే మామూలుగా లేదు. ఇంకా ఎరగదీసే నక్షత్రం సంథింగ్ ఆయన చెప్పారు కదా, సేమ్ అలానే ఉందండి సినిమా. అంటే ఓజీ వచ్చింది, ఓజీ తర్వాత ఇది ఇలా రావడం చాలా బాగుందండి. అదొక డిఫరెంట్ జానర్, ఇదొక డిఫరెంట్ జానర్. సో ఫ్యామిలీస్కి బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓజీ మా సినిమా, ఇది ఫ్యామిలీ సినిమా, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే, చెప్పండి, ఎలా అనిపిస్తుంది? సినిమా చాలా బాగుంది. ఫస్ట్ నుంచి కూడా ఇంటర్వెల్ దాకా కూడా చాలా చక్కగా తీశారు. ఇంకా సినిమా ఎన్ని కొద్ది పెరుగుతుంది, ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పెషలే కదా. మాకు ఉగాది ముందుగానే బాగా వస్తుంది అన్నమాట. ఉగాది తెల్లగట్ట మాకు ముందు దీంతో స్టార్ట్ అయింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ముందు ముఖ్యంగా ఏంటంటే ఉగాది కూడా మాకు నిజమైన పండుగ. మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇవ్వడం జరిగింది. బ్లాక్ బాస్టర్ సినిమా మొత్తం డాన్సులు వేస్తూ సందడి చేస్తున్నారు. మాట్లాడదాం, చెప్పండి ఏ విధంగా సినిమా? ఫస్ట్ హాఫ్ సూపర్ అండి. సినిమా అంతా డైలాగ్తో నిండిపోయిందండి. పవన్ కళ్యాణ్ గ్లామర్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్ అండి సినిమాకి. పవన్ కళ్యాణ్ డాన్స్ ఫస్ట్ టైం ఈ సినిమాలో చూసామండి. ఆయన చొక్కా మడతెడితే ఒక సింహం మీద పడుతున్నట్టు ఉంది. పిఠాపురం అంటే ఇదిగో పండగ అది మాకు ముందుగానే వచ్చిందని కోరుకుంటున్నామండి. పిఠాపురం ఇలాకాలో అయితే సూపర్ సినిమా. ఇంటర్వెల్ దాకా అయితే సూపర్, డాన్స్ ఎక్సలెంట్ ఉంది. ఇంకా మరి ఇప్పుడు ఎలా ఉంటుంది సీన్ ఇంక మారుంది సార్, అదిరిపోవాలి. ఇంకా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. దాని మీద అది ఎక్సలెంట్, డిఫరెంట్. గుర్చోవచ్చు పక్కన చాలా పవన్ కళ్యాణ్ ఫుల్ ఇంపాక్ట్. ప్రతి సీన్లో పవన్ కళ్యాణ్. సినిమా బ్లాక్ బాస్టర్ అండి. పవర్ స్టార్ కావాల్సిన వచ్చిందా, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది, కావాల్సినంత ఎలివేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూస్తున్నాం. జై పవర్ స్టార్. డైరెక్షన్, డైలాగులు హరిశంకర్ ఎలా కావాలనుకున్నాం మరో గబ్బర్ సింగ్ లో చూసినట్టే ఉన్నదండి. జై పవర్ స్టార్. ఇంతకు ముందు చూడండి పవన్ కళ్యాణ్ కొత్త తరహాలో చూస్తూ కొత్త లుక్స్ తో పవన్ కళ్యాణ్ అదరగొడుతున్నారు. ఇంతకు ముందు జరిగినట్టు కొత్తగా పవన్ కళ్యాణ్ గారిని చూడడం, పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటే ఏంటో చూపించడానికి మన ముందుకు వచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే గబ్బర్ సింగ్ మించి స్థాయిలో ఈ సినిమా ఉండబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే జై జనసేన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా బాగుందండి. గబ్బర్ సింగ్ సినిమా కంటే చాలా సూపర్ అయిన సినిమా. సీఎంగా ఉన్నా కంటే సినిమా చాలా బాగా తీశారండి. సినిమా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి. డిప్యూటీ సీఎం గారు ఈ సినిమా ఇలా తీస్తారని మేము ఊహించలేదండి. చాలా బాగుందండి సినిమా. ఎలా అనిపిస్తుంది సినిమా? సినిమా చాలా బాగుంది. అప్పట్లో గబ్బర్ సింగ్ చూసాం, ఇప్పుడు మళ్ళీ పోలీస్ గెటప్ లో చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. సినిమా అయితే చాలా బాగా తీశారు. చాలా బాగుందండి. యాక్షన్ కూడా చాలా బాగుందండి. పాటలు కూడా చాలా బాగున్నాయండి. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుందండి. సినిమా అయితే సూపర్ హిట్ అండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఉందండి. చాలా ఎవిడెన్స్ ఉందండి సినిమాలోనే.
చాలా బాగుందండి. అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ చూసాం, గబ్బర్ సింగ్ లో సేమ్ పోలీస్ గెటప్ చూసాం, అందులోకి ఇందులోకి డిఫరెంట్ ఏం కనపడుతుంది? డిఫరెంట్ అయితే స్టోరీ డిఫరెంట్గా ఉందండి. గంజాయి గురించి అండి, ఇది చాలా దిక్కులు ఉంది కాబట్టి ఇది చాలా బాగుందండి. సబ్జెక్ట్ కూడా చాలా బాగుందండి. డ్రగ్స్ అరికట్టడానికి ఒక మెసేజ్ కూడా అందులో కనపడుతుంది. చాలా బాగుందండి. ఆ విషయం అయితే సూపర్ అండి సినిమా. ఇది చాలా కావాల్సిందండి ఈ సినిమా, జనానికి కావాల్సింది ఇదే సినిమా అండి. ఇలా చాలా బాగుంది. చాలా ఎలా చూడాలంటే ఒక పక్కన రాజకీయ పరంగా, ఒక పక్కన అభిమానులకి ఉత్సాహాన్ని నింపేది ఈ విధంగా సినిమా. ఇప్పుడు ఇది స్టోరీ కళ్ళ ముందు కనిపించిందండి మొన్నటి వరకుని, దాన్ని తీర్చి పెడుతున్నారు. అది చాలా బాగుందండి, చాలా మందికి తెలుసుకుంటారండి. చాలా బాగుంది సినిమా. తర్వాత హిందూ మతం గురించి కూడా చాలా గొప్ప చూపించాడు సినిమాలో. హిందూ మతం గురించి కూడా గొప్పగా చూపించాడు సినిమాలో. డైలాగ్ డెలివరీ సూపర్ సినిమాలకి. నేను చెప్పాను, వాళ్ళు చెప్పాను. చాలా బాగుందన్న. పవన్ కళ్యాణ్ అయితే మేము ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూపిస్తున్నారు. ఫ్యాన్స్ కాల్ రెగరేసిగా చూపిస్తున్నారు. నిజంగా చాలా సాటిస్ఫైడ్ గా పవన్ కళ్యాణ్ చాలా బాగా చూపిస్తున్నారు. గబ్బర్ సింగ్ వేరు, ఉస్తాద్ భగత్ సింగ్ వేరు. చించి పడేస్తాం, మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే. హైలైట్ ఏంటంటే డైలాగ్ డెలివరీ అండి. నిజంగా పవన్ కళ్యాణ్ కూడా ఎలా డైలాగ్ చెప్తారా అనిపించేలా చేసాడు డైలాగ్. పవన్ కళ్యాణ్ కూడా ఎలా డైలాగ్ చెప్తారా అనిపించేలా చేసాడు పవన్ కళ్యాణ్ డైలాగ్. వీళ్ళు అలాగే మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టే, పట్టుకుంటే అలాగే పడగొట్టినట్టు అంటూ డైలాగులు అయితే మొత్తం అందరినీ కూడా సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లో ఇప్పుడు విడుదలైన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్న చెప్ప సినిమా ఎలా ఉందన్న? అలా సూపర్ అన్న. వస్తుందంటే ఇది చాలా ఇచ్చి పాడేస్తా. డైలాగ్ చెప్ప ఇచ్చి పాడేస్తా ఇంకేది చాలు. కొట్టినట్టే కదా. చూడొచ్చు, ఇంకా అభిమానులు ఇంకా ఉన్నారు, మాట్లాడదాం. మేము ఊహించిన దానికి మించి ఈ సినిమా ఉందండి. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఉగాది కానుక ఇచ్చారు మా అభిమానులకి. చాలా బాగుందండి. మేము అనుకున్న దానికి మించే ఉంది సినిమా. అంటే అప్పట్లో పోలీస్ గబ్బర్ సింగ్ లో చూస్తాం, దానికి దీనికి డిఫరెంట్ ఎలా అనిపిస్తుంది? సేమ్ దాంట్లోనే ఉంది, కొద్దిగా మార్చి తీసే డిఫరెంట్. ఇందులో మరి శ్రీలీల వీళ్ళ కూడా ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో ఎంటర్ అవుతారండి. రాశి ఖన్నా గారు ఉన్నారు ఫస్ట్ హాఫ్. డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయండి. పంచులు అయితే మామూలుగా లేవు బాస్. ఓజీ గతంలో మనం ఓజీ చూస్తాం, మొన్న ఇటీవల వచ్చింది. ఓజీ కన్నా దీనికి అంటే అప్పట్లో కొంచెం ఎలివేషన్స్ అంటే కూడా ఎక్కువ ఉన్నాయి. ఇందులో ఎలా అనిపిస్తుంది? లేదండి, ఎలివేషన్స్ ఉన్నాయండి. మూవీ అయితే ఎలివేషన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ మించి ఉంటుందండి సినిమా. ఏది కామెడీ బాగుంది ఆ పరిస్థితి ప్రస్తుతం. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ డూపర్ హిట్ అంటూ కూడా అభిమానులు అయితే సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. అలాగే తన ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో అభిమానులు సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థియేటర్ మనం చూడొచ్చు, ఇక్కడ గులాబీలతో మొత్తం అంతా కూడా థియేటర్ అంతా కూడా ఇక్కడంతా కూడా సందడి చేశారు అభిమానులు. ఇక్కడ మొత్తం అభిమానులు పేపర్లో చించి అలాగే గులాబీలు జల్లుతూ పూలు జల్లుతూ కూడా ఇక్కడ సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఇప్పటికే ఆ థియేటర్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందంటూ కూడా అందరూ కూడా ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు సినిమా ఎలా అనిపిస్తుంది అన్న? ఫస్ట్ హాఫ్ సినిమా సూపర్ అండి. ఏమన్నా ఫస్ట్ హాఫ్లో డైలాగ్ చాలా బాగుందండి. మొత్తం ఒకరు కూడా డైలాగ్స్ అంటే ఇప్పుడు ఇందులో డైలాగ్స్ అన్న సూపర్ సినిమా. కేక డ్రెస్ మెయింటెనెన్స్, హెయిర్ స్టైల్, బూట్లు మధ్య పాడేయడానికి మామూలుగా లేదు. ఎక్సలెంట్. మరేంటి గబ్బర్ సింగ్ కూడా సరిపోదు, సూపర్. చూస్తున్నా గబ్బర్ సింగ్ మించినటువంటి డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుందంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్న చెప్పండి, ఎలా అనిపిస్తుంది సినిమా? ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ అన్న. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి. చాలా బాగుంది. హెయిర్ స్టైల్ బాగుంది, డ్రెస్ సెన్స్ బాగుంది, అన్నీ బాగున్నాయి. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అనేది బాగుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా సినిమా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సినిమా చాలా బాగుందని కూడా చెప్పారు. ఇక్కడ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపిస్తుంది అన్న? బాగుంది. అన్నీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా సూపర్. ఇప్పుడు అయితే ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఫస్ట్ హాఫ్ లో ఇప్పుడు వచ్చేది బ్రహ్మాండంగా ఉంది.
ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినట్టు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉత్సాద్ భగత్ సింగ్ అయితే ప్రస్తుతం థియేటర్ ముందు వచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సందడి చేస్తున్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ కానీ సినిమా చాలా బాగా తీసాడు. అది వేరే అండి, ఇది వేరే. ఆ సినిమా అప్పట్లో వేరే, ఈ సినిమా ఇప్పట్లో వేరే. బాగుందండి. మనం ఎలా చూడాలో అలా చూసేసారు అభిమానులు కూడా. మరి ఇందులో ఏం చూపించారు అనుకోవచ్చు కొత్తగా? కొత్తగా అంటే రాజకీయంగా కాదండి, మామూలుగా బాగానే తీసాడు లెవెల్గా. సెకండ్ హాఫ్ కూడా చూసాకే బాగుంటుంది. ఇప్పుడు అభిమానులు అయితే సందడి చేస్తున్నారు. చెప్పండి, సినిమా అయితే గబ్బర్ సింగ్ టైటిల్స్ కొన్ని ఉన్నాయి కానండి, అంటే ప్రస్తుతానికి ఈ తరానికి చాలా యూజ్గా ఉంది సార్. ఈ తరానికి యూజ్గా ఉంది. కొంచెం పొలిటికల్గా కూడా కొంచెం ఆయనకి ఎఫెక్ట్గా కూడా ఉన్నాయి సార్. అయితే మెయిన్ ఏంటంటే అండి, సినిమా అయితే సూపర్గా ఉంది సార్. ప్రతి ఒక్కరు కూడా చిన్నవారి నుంచి పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఓజీ ఫస్ట్ హాఫ్ ఇప్పుడు చాలా బాగుందంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి. ఇప్పుడు అభిమానులు అయితే ఇక్కడికి వచ్చి సందడి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చెప్పండి, ఎలా అనిపిస్తుంది సినిమా? మాకు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్, ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇవ్వడానికి జీవితాలు ఏ సినిమా తీసినా ఒక ఆహ్లాదం కూడా అందరికి ప్రజలు అభిమానులు కూడా ఇచ్చారు. ఈరోజు సినిమా బంపర్ సూపర్ హిట్ సినిమా. ఇది ఒక ఆల్ ఇండియా కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమా. అందరికి ఒక మెసేజ్, జనానికి ఎటువంటి సందేశం ఇవ్వాలో మంచిగా ఇచ్చే సందేశం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేది సినిమా. పోలీస్ గెటప్ లో ఎలా అనిపిస్తుంది? అప్పట్లో గబ్బర్ సింగ్ చూసినట్టు అనిపిస్తుంది, ఏమైనా డిఫరెంట్ ఉందండి. ఎందుకంటే ఉత్సాద్ భగత్ సింగ్ అనే మూమెంట్ ని ఈరోజు వేరే రకంగా IPS లో ఇచ్చిన మా ఎంట్రీ, పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ చాలా చాలా బాగుంది. మేము అందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. అంటే ఓజీకి దీనికి డిఫరెంట్ ఎలా అనిపిస్తుంది? ఓజీ అనేది ఒరిజినల్ గ్యాంగ్స్టర్, దానికి దీనికి ఇది దేశం కోసం, అది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కోసం. ఫస్ట్ హాఫ్ లో మెసేజ్ ఏముంది? ఫస్ట్ హాఫ్ లో మెసేజ్, ఒక ఎమ్మెల్యే అవడానికి చాలా మంది కుట్రలు పడడానికి ప్రజల్లోకి వచ్చి ఒక అనేక రకాల సృష్టించిన మా నాయకుడు. ఎమ్మెల్యే అయినా సరే ఒక దేశం కోసం పోరాడే వ్యక్తి. అందులో ఎవరైనా సరే అడ్డొస్తే ఊరుకునే వ్యక్తి కాదు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు తన సొంత? చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఒక్కరు కూడా ఇంకా పూలు ఇంకా బ్యానర్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మాటలు లేవు. ఇది ఇంకా చూడొచ్చు. ఇంకా అభిమానులు అయితే సందడి చేస్తున్నట్టు చూస్తారు. గులాబీలతో ఇంకా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుందండి సినిమా. ఫస్ట్ హాఫ్ ఆయన రాగానే ఒక వైబ్రేషన్ వచ్చింది మా అందరికీ. చాలా ఇదిగా అనిపించిందండి. చాలా వైబ్రేషన్ అండి. చాలా బాగుందండి సినిమా అయితే. చాలా హైలైట్గా ఉంది. ఇప్పుడు ఆయన స్టైల్ కూడా కొంచెం ఇంకా ఊపు వచ్చినట్టు ఉందండి మా కుర్రోళ్ళందరికీ కూడా. చాలా బాగుందండి. ఇది పరిస్థితి. ఉత్సాద్ భగత్ సింగ్ థియేటర్ల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్నారు. హరిశంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టకేలకు థియేటర్ ముందుకి వచ్చిన నేపథ్యంలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. తన ఎలివేషన్స్, అలాగే ఆయన డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కరు కూడా ముగ్ధులవుతున్నారు. అలాగే ఫస్ట్ అంటే మనకి ప్రధానంగా తెలిసిందే ఓజీకి అందులో గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ చూశారు. అటువంటిది గబ్బర్ సింగ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని పోలీస్ గెటప్లో చూశారు. ఇప్పుడు మళ్ళీ అదే గెటప్లో డిఫరెంట్ స్టోరీతో ఇప్పుడు వచ్చిన నేపథ్యంలోనే ప్రతి ఒక్క అభిమాని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఇందులో చాలా స్టైలిష్గా చూపించడంతో పాటు ఆ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎలివేషన్ ప్రతి ఫ్రేమ్లో కూడా పవన్ కళ్యాణ్ కనిపించడం, మొత్తం సినిమా అంతా కూడా పవన్ కళ్యాణ్ ఇంకా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇంకా శ్రీలీల ఆ డాన్స్ సంబంధించినటువంటి మనకు ప్రధానంగా తెలిసింది. అటువంటిది సెకండ్ హాఫ్లో తను ఎంట్రీ అవకాశం ఉందంటున్నారు. ఫస్ట్ హాఫ్లో అయితే తను ఇంకా కనిపించలేదు. అలాగే రాఖీ కన్నా మనకు ప్రధానంగా తెలిసిందే. తనైతే రాఖీ కన్నా కూడా ఇప్పుడు తనతో పాటు ఉండడం ఇవన్నీ కూడా మొదటి ట్రైలర్లో కూడా చూస్తాం. అటువంటి సినిమా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయితే పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీతో పాటు తన ఇచ్చినటువంటి మెసేజ్ అంటే ప్రధానంగా ఈ యొక్క గంజాయి, ఈ యొక్క డ్రగ్స్ను అరికెట్టే విధంగా ఉన్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. మరి చూడాలి. సెకండ్ హాఫ్ కూడా ఇంకా చాలా బాగుంటుందని కూడా హరిశంకర్ కూడా చెప్పుకొచ్చారు. దాని ఫస్ట్ హాఫ్ అంటే ప్రధానంగా మామూలుగా అనేక అంశాలు ఉన్నప్పటికీ ఇప్పుడు సెకండ్ హాఫ్లో మాత్రం ఇంకా ఎటువంటి దాంట్లో అయితే డైలాగ్ డెలివరీ కావచ్చు, మొత్తం సెకండ్ హాఫ్లో మరింత ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయని కూడా
చెప్పుకొచ్చిన నేపథ్యంలో మరి చూడాలి సెకండ్ హాఫ్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ డూపర్ హిట్ అంటూ కూడా అభిమానులు తమ తన రాజకీయ నాయకుడిగాను ఇప్పుడైతే తన అభిమానులుగా ఈ సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సాద్ భగత్ సింగ్ కోసం అయితే ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. థియేటర్ల ముందు అయితే అభిమానులు ఇప్పుడంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారని ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి.